వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు టీచర్లు పోలింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 పోలింగ్ కేంద్రాల్లో 11,355 మంది ఓటర్లు వేసుకునేలాగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కేడీసీలో ఉన్నటువంటి 4 పోలింగ్ బూతుల దగ్గర వేచి చూస్తే ఇక్కడ చాలామంది ఉత్సాహంగా ముందే వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేదానికి వచ్చారు. క్యూ లైన్లో కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు వెళ్ళి ఓటు వేయాలంటే బ్యాలెట్ పేపర్ ప్రకారం వేయాల్సి ఉంటుంది. 19 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యత ఓటు వేసే క్రమంలో కొంత సమయం పడుతున్న నేపథ్యంలో క్యూ లైన్లో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తక్కువ మొత్తంలో ఓటర్లు ఉంటారు కాబట్టి త్వరగానే కంప్లీట్ అవుతుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ 4 గంటల వరకు కొనసాగుతుంది. పూర్తిగా ఇక్కడ ఓటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి నేరుగా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కాకుండా రిసీవింగ్ సెంటర్కి పంపించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేకమైన సెక్టార్ని ఏర్పాటు చేసి ఆ సెక్టార్ వైజ్గా ఇక్కడ పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ బాక్సులన్నింటినీ కూడా వీటినన్నింటినీ సీజ్ చేసిన తర్వాత నల్గొండకు పంపిస్తారు. అలాగే హన్మకొండ జిల్లాకు వచ్చేటప్పటికి పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ అసన్పర్తితో పాటుగా మరొక వైపు కమలాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సెక్టార్స్ హన్మకొండ జిల్లాలో ఉన్నాయి కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు 19 పోలింగ్ బూతుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్ సరళిని ఏర్పాటు చేయడం వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా కరీంనగర్కి పంపించేలాగా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణం జరుగుతుంది. కేడీసీలో కొద్దిసేపటి క్రితం కొంత గందరగోళం ఏర్పడింది. రూమ్ నెంబర్లు దొరకకపోవడం, వాటిని డిస్ప్లే చేసే విధానం లేకపోవడం వల్ల ఓటింగ్కి వచ్చినటువంటి ఓటర్లు తాము కొంత కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత దీన్ని గుర్తించినటువంటి అధికారులు ఆ నెంబరింగ్ని క్లియర్గా చేయడంతో పాటు లోన్కి వచ్చే వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. మొత్తంగా హన్మకొండ జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా కీలకంగా ఉమ్మడి వరంగల్ జిల్లానే ఉంది. ఎందుకంటే అత్యధిక ఓట్లు వరంగల్ జిల్లాలో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా వరంగల్ జిల్లా మీదనే కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హన్మకొండ ఒక్క జిల్లాలోనే 5,215 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో 2,352 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబాబాద్లో 1,663 మంది ఓటర్లు ఉన్నారు. జనగామలో 1,200 ఓటర్లు ఉన్నారు. భూపాల్పల్లి జిల్లాలో 329 మంది ఓటర్లు ఉంటే ములుగు జిల్లాలో 628 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ గాను పాత వరంగల్ జిల్లాలో దీనికి అనుబంధంగా ఉన్నటువంటి చేర్యాల మండలంలో కూడా 166 మందికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. 166 మంది ఓటర్లకు గాను ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది 600 మంది ఎన్నికల సిబ్బంది దీనికోసం పనిచేస్తున్నారు. పల్మల మండలం భూపాలపల్లి జిల్లా పల్మల మండలంలో ఒక్క ఓటర్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక ఓటర్ కోసం కూడా పూర్తిగా పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయడం, అక్కడ పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి ఆ బ్యాలెట్ బాక్స్ని తీసుకురావడం కోసం బస్సును ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అక్కడ ఒక్క దగ్గర జరిగింది. మిగిలిన అన్ని చోట్ల కూడా దాదాపుగా 500 మంది ఓటర్లు ఉండేటట్టుగానే పోలింగ్ బూత్లను డిజైన్ చేసి పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. शिवा